నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి 3 మాటలు మనం ధ్యానం చేసి ఉన్నాము. మరి మిగతా 4 మాటలు కూడా త్వరగా నేను ప్రయత్నం చేస్తాను. ప్రియులారా, మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనంలో మనం గమనించినట్లయితే, ఇంచుమించు 3 గంటలు అయినప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేకలు వేసెను. ఆ మాటకు, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి. పగలు మరి 9 గంటలకు ఆరంభమైనటువంటి శిలువ భారం, శిలువ మీద ఆకాశమునకు భూమికి మధ్యలో వేలాడుతున్నటువంటి ప్రభు పలికినటువంటి మాటలలో ఈ 4వ మాట దగ్గరకు వచ్చేటప్పటికి, అప్పటి వరకు యేసు ప్రభువారు దేవదేవుణ్ణి తండ్రి తండ్రి అని సంబోధిస్తూ వచ్చాడు. మై ఫాదర్ ఇన్ హెవెన్, పరలోకమందున్న తండ్రి అని మనకు నేర్పించాడు. కానీ అనూహ్యంగా ఈ మాట దగ్గరకు వచ్చేటప్పటికి మరి నా దేవా నా దేవా అని ప్రభువును సంబోధిస్తున్నాడు. అనగా గాడ్ ద ఫాదర్ బికేమ్ గాడ్. కుమారుడు ఏమైపోయాడంటే తండ్రిని దేవా అని పిలిచేటువంటి స్థితికి తగ్గినట్టుగా మనం చూస్తుంటున్నాం. కారణం ఏంటని ఆలోచన చేసినట్లయితే, ఆయన ఇన్కార్నేషన్లో 100% గాడ్, 100% మ్యాన్గా ఉన్నాడు. అయితే ఇప్పుడు లోకములో ఉన్నటువంటి మనందరి పాపాలు కూడా ఆయన మీద మోపబడ్డాయి. చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. ఇదిగో లోక పాపములు మోసుకుని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల. కనుక పాపము ఎరిగినటువంటి ఆయన మనల్ని పవిత్రులుగా చేయటానికి మన పాపములన్నీ కూడా ఆయన తల మీద మోసుకున్నాడు. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు కుమారుని చూసినప్పుడు పరిశుద్ధుడిగా కనపట్లేదు, కానీ మన పాపములన్నీ కూడా ఆయన మీద మోపబడ్డాయి. కాబట్టి మన పాపములను బట్టి పాపిగా కనపడుతూ వచ్చాడు. అనగా సామాన్యమైన మానవుడిగా కనపడుతూ వచ్చాడు. ఒకసారి యేసు ప్రభువారి యొక్క మాటలను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నాలో పాపము ఉన్నదని మీలో ఎవరైనా నేరస్థాపన చేయగల సవాలు విసిరాడు. ప్రభువులో ఆయనలో ఏ పాపము లేదు, పరిశుద్ధుడు. శరీరధారైనటువంటి దినాలలో ఆయన రోదన, మహారోదనతోటి, కన్నీళ్లతోటి తన్ను అంగీకరించేటువంటి వానికి ప్రార్థనలు, యాచనలు జరిగించాడు. పవిత్రమైన పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించాడు. మనస వాచ కర్మ అతి పరిశుద్ధుడిగా ప్రభు ఈ లోకంలో జీవించాడు. అయితే మన పాపములు ప్రభు మీద మోపబడ్డాయి. కాబట్టి ఇప్పుడు దేవాతి దేవుడు, తండ్రి అయిన దేవుడిని ఏమంటున్నాడు? నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచావు. He lost the hand of father. తండ్రియు నేనును ఏకమై ఉన్నలాగునా, అనగా తండ్రి ఏదైతే బోధించాడో చెప్పాడో అదే నేను చెప్తున్నాను. నా మాటలు నావి కాదు, కానీ తండ్రి మాటలు మాట్లాడుతూ అనేకమైన సంగతులు ఆనాడు ప్రభువును ఉద్దేశించి ప్రభువారు ప్రజలను ఉద్దేశించి మాట్లాడాడు. అయితే శిలువ దగ్గరకు వచ్చేటప్పటికి దేవుని వైపు, దేవత వైపును చూస్తూ తండ్రిని సంబోధించలేకపోయాడు, దేవా అని పిలుస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేద్దాం. నీకు రావాల్సినటువంటి శిక్ష, నేను పొందాల్సినటువంటి వేదన, బాధన ప్రభువారు ఆ శిలువ మీద మన కొరకు అనుభవించినట్టుగా మనం చూస్తుంటున్నాం. మనము ఆయన యందు దేవుని యొక్క నీతి ఎగునట్లు పాపము ఎరుగని ఆయనను మన కోసము ఏం చేశారంట? పాపముగా చేశాడు. కనుక గాడ్, ద హోలీ గాడ్, ద సన్ ఆఫ్ గాడ్, హీ హిమ్సెల్ఫ్
బికేమ్ సిన్. పాపము ఎరిగినటువంటి ఆయనను మనము దేవుని యొక్క నీతి పొందినట్లుగా ఏమైపోయాడు? ప్రభు పాపిగా దేవుని దృష్టిలో కనపడ్డాడు. దేవుడు తండ్రిని దేవుడు చెవిని వదిలేశాడు. ఎంత బాధాకరమైన విషయం చూడండి ప్రియులారా. పరమ తండ్రి పాపిగా మారినటువంటి ప్రభు, లేక పాపములు మోపబడి పాపి మరి ఏ పాపము లేని ప్రభు భూత వర్తమాన భవిష్యత్తు కాలమునటువంటి సకల మానవాళి యొక్క పాపములు మోపబడినటువంటి దైవ గొర్రెపిల్లగా మారినప్పుడు ఆయన చెయ్యి పట్టుకోలేక వదిలేశాడు. ప్రభు ఆ బాధను భరించలేకపోయాడు, ఆ వేదన భరించలేకపోయా. అయ్యో నా తండ్రి నన్ను వదిలిపెట్టాడే, ఇప్పుడు తండ్రిని సంపాదించలేకపోతున్నాను. నా దేవా నా దేవా నన్ను ఎలా విడిచిపెట్టావు, నా చేయి ఎలా విడిచిపెట్టావు అని ఆక్రందన చేస్తూ ఉంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నడూ కూడా ఆ రీతిగా ప్రభువారు తండ్రి దగ్గర బాధపడినట్టుగా మనం చూడలేం. అందుకే ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, దీన్ని ఏమన్నారంటే ఏకింగ్ జాయ్ అన్నారు. అంటే ఒకవైపు బాధ కనపడుతుంది, ఇంకోవైపు సంతోషం తండ్రికి బాధ ఏంటంటే అయ్యో పరిశుద్ధుడైన నా కుమారుడు పాపిగా మారిపోయాడే. మరోపక్క సంతోషం ఏంటంటే సర్వమానవాళి కొరకు నా యొక్క కుమారుడు గొప్ప శిలువ కార్యాన్ని జరిగిస్తున్నాడు. చప్పట్లు కొట్టండి హల్లెలూయా. తండ్రి కుమారుల మధ్యలో ఉన్న సంబంధము నలిగిపోతున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. మన అతిక్రమలను బట్టి అతడు గాయపరచబడును, మన దోషములను బట్టి నలుగుగొట్టబడును, మన సమాధానార్థమైన శిక్ష ఎవరి మీద పడిందంట? ఆయన మీద పడెను. ఎవరు రాయబడింది అక్కడ? ఆయన మీద పడెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, కుమారుడు ఒక పక్క బాధపడుతున్నాడు, తండ్రి ఒక పక్క బాధపడుతున్నాడు. తండ్రి ఒక పక్క వేదన చెందుతున్నాడు, మరి ఒక పక్క సంతోషిస్తున్నాడు. అట్ ద సేమ్ టైం దేవునికి సంతోషం ఉంది. ఒక పక్క లోక కన్యాల కొరకు కుమారుడు చేస్తున్న బలియాగాన్ని బట్టి, మరి ఒక పక్క కుమారుడు పొందుతున్నటువంటి ఆ యొక్క వేదనను బట్టి బాధపడుతున్నాడు. మిసిసిపి అనేటువంటి ఆ యొక్క నది దగ్గర ఒక సంఘటన మనకి ఎప్పుడు జ్ఞాపకం చేస్తుంటారు. ఆ యొక్క రైల్వే బ్రిడ్జ్ దగ్గర ఉన్నటువంటి ఆ పనిచేసే వ్యక్తి ఆ గేట్ని, ఆ రైలుని ట్రాక్ని సరిచేస్తేనే రైలు ముందుకు వెళ్తుందన్నమాట, బ్రిడ్జ్ దాటి. అది అతను డ్యూటీ. అయితే ఇప్పుడు ఒక సమయం వచ్చింది, ఆ ట్రైన్ దూరం నుంచి వస్తూ ఉంటున్నప్పుడు ఈ రైల్వే ట్రాక్ని సరి చేసి బిగించి మరి ఆ రైలు పోవటానికి ఆ యొక్క ప్రయత్నం చేస్తున్నప్పుడు తన చిన్న కుమారుడు జారి కింద పడిపోయాడు ట్రాక్లో. ఇప్పుడు కుమారుని రక్షించుకోవాలా, ట్రైన్లో ఉన్నటువంటి 500 రక్షించుకోవాలా? 500 వాళ్ళు రక్షించాలా, కుమారుని రక్షించాలా? ఇలాగ ఆలోచన చేస్తూ తన యొక్క విద్యుత్ ధర్మం ఏంటంటే వాళ్ళని రక్షించాలి, డ్యూటీలో ఉన్నాను కాబట్టి అని అలాగే కళ్ళు మూసుకొని ఆ యొక్క నట్లు బిగించేశాడు. ఆ ట్రైన్ వెళ్ళిపోతూ ఉంది. ఆ తండ్రి ఆ యొక్క పక్కన నిలబడి ఒక పిచ్చివాళ్ళలాగా చూస్తూ ఉంటున్నాడు. ఆయనలో 2 ఉన్నాయి. ఒకటేమో ఒక మంచి పని చేశాను వాళ్ళందరూ బతికారని, ఇంకోటేమో కుమారుడు ఆ ట్రాక్ కింద నలిగిపోతున్నారు. ఆ ట్రైన్లో పోతున్న వాళ్ళు పేపర్ చదువుకుంటున్నారు, కాఫీ చదువుతున్నారు, అలా రకరకాలుగా వాళ్ళందరూ కూడా చూస్తున్నారు. వాళ్ళందరూ తొంగి చూస్తున్నప్పుడు ఏంటి ఇతను ఇలా పిచ్చోళ్ళలా కనపడుతున్నాడే అని అతను చేసిన త్యాగాన్ని గుర్తించకుండా వాళ్ళందరూ కూడా ఏమైపోతున్నారమ్మా? దాటిపోతున్నారు. ఒక పక్క ఆనందం ఉంది, ఒక పక్క బాధ ఉంది. అయితే ఆ ట్రైన్లో వెళ్తున్న వారికి ఆ విషయాలు ఏమీ తెలియదు, కానీ వారు సేఫ్గా జర్నీ చేసుకుంటూ వెళ్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కలువరి శిలువలో ప్రభు చేసిన త్యాగాన్ని బట్టి మనందరం కూడా సంఘములో క్షేమకరమైనటువంటి ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవిస్తున్నాం. చప్పట్లు కొట్టండి హల్లెలూయా. ఆయన తన ప్రియ కుమారుని యందు అనగా దైవ కుమారుని యందు ప్రతి ఆశీర్వాదము, పర సంబంధమైన ఈ లోక సంబంధమైన శ్రేష్టమైన ప్రతి ఆశీర్వాదము మనకు ఇవ్వటానికి ఆయన ఏమాత్రం వెనుక తీయలేదని పౌలు జ్ఞాపకం చేస్తూ, గాడ్ వాంటెడ్ టు బ్లెస్ us, మనల్ని ఆశీర్వదించడంలో యేసు ప్రభువారు శిలువ మీద బలి అయిపోయాడు. అక్కడ ప్రభువారు మాట్లాడుతున్నాడు కదా, నా దేవా నా దేవా నన్ను ఎలా చేయి విడిచావు? వేర్ ఈజ్ యువర్ హ్యాండ్ ఫాదర్? నీ యొక్క దక్షిణ హస్తము, బలమైన హస్తము ఎక్కడుంది నాయన? నీ హస్తం నా దగ్గర నుంచి జారిపోయింది,
జారిపోయిన హస్తం ఎవరి దగ్గరికి వచ్చిందంటే మనందరినీ కూడా నరకములో నుంచి, పాపంలో నుంచి, శాపంలో నుంచి సిలువ మీద ప్రభువారు పైకి లేపినట్టుగా మనం గమనించాలి. చప్పలు కొట్టండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో సిలువలో ప్రభు చేసినటువంటి గొప్ప బలియాగం, ఆయన ఆక్రందనతోటి, ఆవేదనతోటి మాట్లాడినటువంటి ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ప్రభు నీ కొరకు నా కొరకు చేసినటువంటి త్యాగాన్ని మనము జ్ఞాపకం చేసుకొని దేవుని స్తుతించాలి. ఆ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రభు కొరకు ఇంకా శుభప్రదమైన నిరీక్షణలో ముందుకు కొనసాగాలని దేవుని వాక్యం ద్వారా హెచ్చరించబడుతున్నాము. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనంలో చూసినట్లయితే అక్కడ ప్రభువారు ఒక మాట మాట్లాడుతుంటున్నాడు. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనది యేసు ఎరిగి ఆ లేఖనము నెరవేరుచున్నట్లు నేను దప్పిగొనుచున్నాను. ప్రభువారు మాట్లాడుతున్నాడు. ఏమన్నాడమ్మా? నేను దప్పిగొనుచున్నాను. ఇప్పుడు మీ అందరికి కూడా దాహం ఉంది. ఎందుకంటే మాకేమో బాటిల్స్ పెట్టారు, కొద్దిగా డిక్కి ఇచ్చారు కాబట్టి తాగుతా వస్తాం. ఏమా అయ్యా పాస్టర్ గారిని కాపండి, మీరు చూస్తే ఇంకో గంటసేపు మాట్లాడేట్టుకున్నారు, మా నోళ్ళు ఇంటికి పోతున్నాయని మీరు అనగలరు. ఎండాకాలం ఇట మనం ప్రయాణం చేస్తేనే దప్పికేస్తుంటే, ఒక గంటలో మనం కూర్చున్న దప్పికేస్తుంటే, ప్రభువారా సిలువ మీద మండు టెండలో ఆయన ఆకాశమునకు భూమికి మధ్యలో వేలాడుతున్నప్పుడు ఓర్చుకున్నాడు. శరీరం బలహీనమైపోయింది. శరీరం ఎంతగానో మరి ఆ విధంగా మరి కృంగిపోయిన పరిస్థితుల్లో ఒక్క మాట తన కోసం మాట్లాడుతున్నాడు. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఓకే, ఒక్క మాట, నేను దాహమును కొన్నాను, దప్పిక కొన్నాను. ఈ మాటలు మాట్లాడుతున్నది ఎవరు? సర్వ మానవ కోటికి జలరాశిని ప్రసాదించినటువంటి దేవుడు. ఆ జలములు ఈ జలములు విశాలమగునుగా కాలికి భూమిని ఏర్పాటు చేసినటువంటి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునిలో ఏకత్వమైనటువంటి ఒక దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సమస్త మానవాళికి దాహాన్ని తీర్చేటువంటి దాహదాత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అక్కడ మనం గమనించినట్లయితే ఆయన నీ కొరకు నా కొరకు శరీరంలో మిగుల బలహీనుడైపోయాడు. ఓర్చుకున్నాడు. ఇక ఒక మాట మాట్లాడుతున్నాడు, అయ్యా నాకు దాహం అవుతుంది. ఎంత ప్రభు మన కొరకు ఆయన బలహీనుడైపోయాడు ఆలోచన చేసుకోండి. మనల్ని బలవంతులు చేయటానికి, లేక మనల్ని ధనవంతులు చేయటానికి, మనల్ని భాగ్యవంతులు చేయటానికి ఆయన నీ కొరకు నా కొరకు బలహీనుడిగా, దరిద్రుడిగా మారిపోయినట్టుగా లేఖనములో మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అక్కడ గమనించినట్లయితే సమరయ స్త్రీతో మాట్లాడుతున్నాడు కదా, అమ్మా నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడునో దప్పిగొనడు. అయ్యా మా యొక్క పితరులు యాకోబు, లేకపోతే అబ్రహాము, ఇస్సాకు, మా పితరులు వాళ్ళకంటే గొప్పవాడాము, వారు మా కోసం బావులు తవ్వించారు, ఇక్కడ మేము నీళ్లు తోడుకుంటా ఉన్నాం, వారికంటే గొప్పవాడు అంటే అవును నేను గొప్పవాడిని. నేను మీకు ఇచ్చే నీళ్లు ఒకవేళ తీసుకున్నట్లయితే ఇక ఎన్నటికి దప్పిక తీర్చేటువంటి దేవుడు. అది శరీర సంబంధమైన దాహము, అంతకుమించి ఆత్మ సంబంధమైన దాహము. దేవుని కొరకు నా ప్రాణము, ఏమన్నాడు దావీదు మహారాజు, దప్పికొనుచున్నది. దుప్పి నీటి వాగుల కొరకై ఆశపడినట్లుగా. అడవుల్లో అక్కడక్కడంతా ఆ దుప్పి చాలా ఫాస్ట్గా పరుగులు తీస్తూ ఉంటుంది. అలసిపోయిన తర్వాత ఏం కావాలి? దానికి వాటర్ కావాలి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము తృష్ణగొనుచున్నది. కనుక మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఇచ్చేటువంటి నీళ్లు ఎవడైనాను ఇదిగో నేనిచ్చేటువంటి నీళ్లు తాగిన వాడు ఎల్లప్పుడూ దప్పికొనడు. యోహాను సువార్త 7వ అధ్యాయం 30వ వచనంలో ఆ యొక్క పండుగలో ప్రభువారు అంటున్నాడు కదా, ఎవడైనా దప్పికొని నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చవలని ప్రభువారు ఆహ్వాన పలికారు. అనేక మందికి దాహాన్ని తీర్చగలిగిన వారు. అరణ్యములో 40 సంవత్సరములు వారు ప్రయాణం చేస్తున్నప్పుడు 6 లక్షల మందికి ఏం చేశారటమ్మా? దాహమును తీర్చిన దేవుడు. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. బండలో నుండి నీళ్ళు ఇచ్చిన దేవుడు, మారా చేదైనటువంటి నీళ్ళు మధురంగా మార్చినటువంటి దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరికైనా దప్పికొన్నట్లయితే
ఇదిగో నా యొద్దకు రండి, నేను వారి యొక్క దప్పికను తీరుస్తానేటువంటి మన ప్రభు సిలువ దగ్గరికి వచ్చేటప్పటికి నీ కొరకై నా కొరకై ఆయన ఏమైపోయాడంటే దప్పికగా ఉంటూ ఏమన్నా అంటే, అయ్యా నాకు దాహమేస్తుంది. ఎవరు నా దాహం తీర్చారా? ఏమని ఇచ్చారనని? చేదు చెరకనే ఇచ్చారు. ఆయన దాహాన్ని తీర్చలేదు. ఆనాడు అక్కడటువంటి సైనికులు ప్రభు వారి యొక్క దాహాన్ని తీర్చలేదు, శరీర సంబంధమైనటువంటి దాహాన్ని తీర్చలేదు. ఈనాడు నీవు నేను ప్రభు మనల్ని చూస్తూ, నా కుమారుడా నా కుమార్తె లోబడనని ప్రజల వైపు నా చేతులు దినమెల్లా నేను చాస్తూ ఉంటున్నాను. ప్రయాసపడి భారం మోసుకొని వచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి ప్రభు ఆహ్వానిస్తుంటున్నాడు. ఆయన దప్పికని తీర్చాలంటే నీవు నేను ఎవరి వైపు తిరగాల? ఆయన వైపు తిరగాల. చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. నీ విషయంలో, నా విషయంలో, లేక నీ ఆత్మ విషయంలో, నా ఆత్మ విషయంలో ఆయన దప్పిక కొని ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సిలువలో మాట్లాడుతున్న మాటను మనకి జ్ఞాపకం చేసుకున్నప్పుడు నీవు నేను మనందరి జీవితాల్లో ప్రభువు కూడా నీ కొరకు నా కొరకు దాహము కొని మన వైపు చూస్తున్నాడు. నీ విషయంలో, నా విషయంలో ప్రభు మన వైపు చేతులు దాచి, నా కుమారుడు నా కుమార్తె నీ కొరకే నేను దప్పిక కొని ఉన్నాను, దాహము కొని ఉన్నాను. ఆ దాహము ప్రభుకి ఎప్పుడు తిరిగిందంటే మనము దేవుని దగ్గరికి చేరినప్పుడే. చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. మనము దేవుని యొక్క సన్నిధిలో ఉన్నప్పుడే, మనం దేవుని యొక్క ప్రార్థనలో, లేక దేవుని యొక్క వాక్యములో, దేవుని యొక్క సంఘములో, మరి యొక్క ఆలాపనలో దేవుని ఎప్పుడైతే చూస్తుంటామో నీ విషయంలో, నా విషయంలో ఆనాడు కలువరి శిలువలో ప్రభు చేసినటువంటి దప్పిక దాహం అనేది ఖచ్చితంగా తీరి ప్రభు మన విషయంలో సంతోషించేవాడుగా ఉంటాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మన జీవితాలని జ్ఞాపకం చేసుకుందాం. పరలోకానికి వెళ్ళిన తర్వాత ఇక దప్పిక అనేది, ఆకలి లేదు. ఏమండి, మన ఎంతమంది ఇటువంటి జీవితాన్ని కోరుకున్న చేతులని హల్లెలూయా. పాడబాడితే మంచి సమయం అయిపోద్ది, కానీ ఆకలి లేదు, దప్పిక లేదు. ఎంత అద్భుతమైనటువంటి జీవితం! ఆయన ఏర్పాటు చేసినటువంటి నిత్య రాజ్యము, లేక పరసంబంధమైన రాజ్యము, మహిమ దేహాలతో సంఘము ఎత్తబడినప్పుడు, దేవుని సన్నిధిలో మనం చేరినప్పుడు ఆకలి లేనటువంటి, దప్పిక లేనటువంటి ఒక శ్రేష్టమైనటువంటి రాజ్యాన్ని దేవదేవుడు మనకు ఏర్పాటు చేయబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, మన నిరీక్షణ అంతా కూడా దేవుని సన్నిధికి మనము చేరితేనే శాశ్వతమైనటువంటి దప్పిక దేవునికి మన విషయంలో తిరుగుతుంది. శాశ్వత కాలములో శాశ్వతమైనటువంటి దేవుని సన్నిధిలో మనము చేరి ఎప్పుడైతే దేవునితో ఐక్యమవుతామో అప్పుడు మాత్రమే మన విషయంలో దేవుడు కొనేటువంటి దాహము, దప్పిక తీరుతుంది. ఇక దప్పిక దాహము లేనటువంటి రాజ్యంలో దేవుడు మళ్ళా చేర్చి ఆశీర్వదించబోతాం. పరసంబంధమైన రాజ్యం. అందుకే పౌలు అంటున్నాడు కదా, ఒకవేళ రక్షించబడినటువంటి మనము ఈ లోక సంబంధమైనటువంటి దీవెనల కొరకే మనం ఒకవేళ రక్షించబడితే, క్రైస్తవులమైతే మనకంటే ఘోరమైన వాళ్ళు ఇంకొకళ్ళు ఎవరు కూడా ఈ లోకంలో వెళ్ళారంట. అన్నీ వదిలిపెట్టాం మనం, అంతే కదా. లోకభోగాలు, సుఖాలన్నీ వదిలిపెట్టాం. ఎక్కడ కూడా మరి కలవకుండా ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవిస్తున్నాం. ఇదంతా కూడా ఏంటంటే పరసంబంధమైనటువంటి దైవ రాజ్యములో దప్పిక లేని, దాహము లేని, ఆకలి లేనటువంటి, ఆ యొక్క అనారోగ్యము లేనటువంటి శాశ్వతమైనటువంటి జీవితంలో ప్రవేశించడానికి సిలువ మీద ఆధ్యాత్మికంగా మన కొరకు దప్పిక కొని ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు నిన్ను నన్ను చూసి ఆ దప్పిక విషయంలో ప్రభు మనల్ని కోరుతూ ఉంటున్నాడు. అమ్మా, నీవు నా దప్పికని తీరుస్తావా? అయ్యా, నీవు నా దప్పిక తీరుస్తావా? నేను దప్పికొని ఉన్నాను. ఆనాడు శరీరంలో దప్పికొన్న ప్రభు నీ ఆత్మ విషయంలో ఆయన దప్పిక కొని చేతులు దాస్తున్నాడు. నీ విషయంలో నేను దప్పికొని ఉన్నాను. నా దప్పికను నువ్వు తీర్చాలని నా కుమారుడు, నా కుమార్తెని ప్రభు మనల్ని ఆహ్వానిస్తుంటున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మరొకసారి ప్రభు వైపు తిరుగుదా. ప్రభువా, నీ దప్పిక తీర్చేటువంటి జీవితాన్ని నేను జీవిస్తాను. చప్పలు కొట్టండి, హల్లెలూయా. ప్రభువా, నిన్ను సంతోషపడేటువంటి, లేక నీకు విశ్రాంతినిచ్చేటువంటి, నీకు క్షేమాన్నిచ్చేటువంటి, ప్రశాంతమైనటువంటి, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించడానికి నేను ఇష్టపడతాను. ఒక నిబంధనతోటి దేవుని కొరకు మనం ముందు సాగాలి. దేవుని కొరకు నా ప్రాణము ఏమవుతుందమ్మా? కృష్ణగొనుతో ఉన్నది. అందుకే మీరందరం కూర్చున్నారు. ఇంకో గంట జీపురే కూర్చుంటారే మీరు. హల్లెలూయా. వి ఆర్ ఆల్ హ్యావింగ్ ద జాయ్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క ఆనందాన్ని, సంతోషాన్ని, సన్నిధిని మనం అనుభవిస్తున్నాం. మన విషయంలో దేవుడు
సంతోషించేవాడిగా ఉంటున్నాడు. 6వ మాట మనం చూసినట్లయితే అక్కడ వ్రాయబడినటువంటి 30 వచనాన్ని చదువుకుందాం. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. మరి ఒక మాట మనం చూస్తుంటున్నాం. యేసు ఆ యొక్క చిరకను పుచ్చుకొని సమాప్తమైనదని మాటలు, ఇట్ ఈస్ ఫినిష్డ్. ఈ మాట గురించి మనం ఆలోచన చేసినట్లయితే సమాప్తమైపోయినది. చాలాసార్లు వాడాల్సిన మాట ఏంటంటే శిలువ మీద అయ్యా నా పని అయిపోయింది. ఒకసారి మా బ్రదరు సైకిల్ ఎక్కి ట్రాఫిక్లో అన్నగారితో వెనక్కి కూర్చొని తెక్కుని వస్తున్నాడు. ఆయన సన్నగా ఉంటాడు, నాలాగా వెనక్కి కూర్చొని లావుగా ఉంటాడు. బ్రదర్ కింద పడే జాగ్రత్త టర్నింగ్ వచ్చినప్పుడు జాగ్రత్త పడి అట్ట దిప్పి మొత్తానికి కింద పడకుండా తీసుకొచ్చాడు. మయానుకులాలు కరెక్ట్ మేమందరం మందిరం దగ్గర నించోన్నాం. మా ముందుకు రాక సిస్టర్స్ బ్రదర్స్ అందరూ కరెక్ట్ కాలు ఆపి దాములకి కింద పడేసాడు. అరే బయట పడేసినా బాగుండేది, ఇంతమంది జనాలు నా కోసం చూస్తుంటే వీళ్ళందరం ముందు కింద పడేసావు. ఆరంభం అనేది ముఖ్యం కాదు, కానీ ఏం కావాలమ్మా అంతము చాలా ఇంపార్టెంట్. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉండగా సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి వైపు చూస్తూ పందెపు రంగములో ఓపికతో మనము పరిగెత్తాలి. యేసు ప్రభువారు ఆయన తనకు అప్పగించమనేటువంటి పనిని ముగించాడు. అక్కడ బాగా మాట ఏంటంటే ఐఎమ్ నాట్ ఫినిష్, నేను ఫినిష్ అయ్యానంటలేదు, ద వర్క్ ఇట్ ఈజ్ ఫినిష్డ్. ఏమన్నాడు? ఇది పూర్తయింది, చేయుటకు నీవు నాకు ఇచ్చినటువంటి పని నేను సంపూర్తి చేశాను. చప్పట్లు కొట్టండి హల్లెలూయా. ఏ సిలువ బలియాగముకైతే కన్యక గర్భములో ఈ లోకాన్ని నన్ను పంపించావో తండ్రి, ఇదిగో ఈ లోకంలో దేవుని రాజ్యాన్ని ప్రకటించడానికి శక్తిని ఇచ్చావో, ప్రార్థించినప్పుడల్లా నీ వైపు చూసినప్పుడల్లా అద్భుత కార్యములు జరిగించావో, పర సంబంధమైనటువంటి అనేక మాటలు బోధించడానికి శక్తిని ఇచ్చావో, ఇదిగో పాప పరిహార్థం అనేటువంటి బలిపశువుగా లోక కళ్యాణం కొరకు నేను చేయవలసిన సిలువ బలియాగాన్ని జరిగించటానికి, ఫినిష్ చేయటానికి నీవు నాకు సహాయం చేశావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు సిలువ బలియాగము చేయకుండా అపవాది అడ్డుకుంటూ వచ్చాడు. ఆయన సిలువలో మరణించకుండా మామూలుగా మరణించాలని ప్రయత్నం చేశాడు. ఏమన్నాడు? యెరూషలేము పర్వత శిఖరం మీద తీసుకెళ్ళి ఏమన్నాడు? కిందకి దుంగమన్నాడు. గర్భంలో ఉన్నప్పుడు ఏమన్నాడు? మరియను చూసి 2 సంవత్సరాల బిడ్డలందరినీ కూడా వధించమన్నాడు. ఇలాగా అడుగడుగున వారు అనేక మార్లు చంపాలని ప్రయత్నం చేశారు, కానీ యేసు తన్ను వారి వశము చేసుకుండా ప్రక్కకెళ్ళిపోయినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. చప్పలు కొట్టండి హల్లెలూయా. సిలువలో పాప పరిహారార్థమైన బలిపశువుగా తాను లోక కళ్యాణం కొరకు చనిపోనిచ్చాలి. లేఖనముల ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. లేఖనముల ప్రకారంగా తిరిగి అకార్డింగ్ టు ద స్క్రిప్చర్స్ వాట్ వాస్ రిటన్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. తండ్రి, నీవు లేఖనంలో నన్ను గురించి ఏదైతే రాశావో అదంతటి కూడా నెరవేర్చుకుంటూ వచ్చాను. ప్రభువారు మాట్లాడుతున్నాడు కదా, అక్కడ గమనించినట్లయితే టెటలస్టాయ్ అనేటువంటి ఆ యొక్క మాటని, గ్రీకు మాటను వాడుతూ ఉంటున్నాడు. ఏమన్నాడు గట్టిగా? టెటలస్టాయ్ అనగా పూర్తి అయిపోయింది, సమాప్తి అయిపోయింది. దీని గురించి ఏమైనా రాస్తూ ఉంటున్నారంటే, ఒక అప్పు తీసుకునేటువంటి వారు ఒక బాండ్ మీద రాసుకున్నప్పుడు ఆ నోటు మరి పూర్తిగా అప్పు ఆ డబ్బులను కూడా చెల్లించిన తర్వాత, మరి ఆ డబ్బులన్నీ కూడా పే చేసిన తర్వాత ఆ యొక్క బాండ్ మీద ఇదిగో మొత్తము కూడా పెయిడ్ అప్ అనగా చెల్లించబడింది, రుణము వడ్డీతో పాటు చెల్లించబడింది, ఇక అప్పు లేదు అనేటువంటి ముద్ర వేయటానికి వాళ్ళు ఏం వాడుతున్నారంట? టెటలస్టాయ్ అనే మాటను వాడుతున్నారు. ఎవ్రీథింగ్ ఈజ్ పెయిడ్ అప్. విమోచన క్రయధనముగా యేసు ప్రభువారు అక్కడ శిలువ మీద మనిషి కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకుల యొక్క పాప పరిహార్థమైనటువంటి బలిపశువుగా విమోచన క్రయధనముగా, ఒక క్రయధనముగా ప్రభువారు ఆయన తను తాను సమస్తము కూడా పే చేశాడు. టెటలస్ ఐ హావ్ పెయిడ్ ఎవ్రీథింగ్. శరీరంలో అనేటువంటి రక్తం అంతా కూడా ధారగా పారిపోయింది. దేర్ వాజ్ నో సింగిల్ డ్రాప్ ఇన్ హిస్ బాడీ.
శరీరంలో రక్తము ఏమాత్రం మిగలలేదు. ఆ యొక్క కల్వరి శిలువలో జరిగించాల్సిన పరిచర్యను అంతటి జరిగించి ప్రభు అంటున్నాడు కదా, ఇదిగో చేయవలసినటువంటి కార్యమును నేను ముగించేశాను. చప్పట్లో కొట్టండి, హల్లెలూయా. దేవుడు నీ కొరకు నా కొరకు శిలువ బలియాగములో ఆయన చెల్లించాల్సినటువంటి క్రయాన్ని చెల్లించాడు, బలియాగం జరిగించాడు. ఇక ఏ గొర్రె పిల్ల లేక ఏ పావురము లేక ఏది కూడా దహన బలిగా, పాపవారార్థిగా, అపరాధ పరిహార్థిగా బలిగా ఏ బలిగా కూడా అర్పించకుండా ఒక్కసారిగా పరిశుద్ధమైన బలియాగం జరిగించి యేసుక్రీస్తు ప్రభువారు క్రయమును చెల్లించి ఎవ్రీథింగ్ ఈజ్ ఫినిష్ అనేటువంటి మాటను వాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువారు మన కొరకు ఒక్కసారి ఘనమైన బలమైన కార్యమును జరిగించి ఆ సిలువలో గొప్ప రక్షణ విడుదల మనకు దయచేశాడు. చప్పలు కొట్టండి, హల్లెలూయా. ప్రభువారు అంటాడు కదా, ఇక్కడ మనం గమనించినట్లయితే 7వ మాటలో మనం చూస్తూ ఉంటున్నాం, ఒక చక్కటి మాటను వాడుతుంటున్నాడు. దయచేసి ఆ మాట లూకాసు సువార్త 23వ అధ్యాయంలో ఆ మాటను మనం చదువుకుందాం. లూకాసు సువార్త 23వ అధ్యాయము 46వ వచనం. అప్పుడు యేసు ఆ గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నా నేను. ప్రేమ దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే చివరి మాట ఒక గొప్ప కేకని ప్రభువారు వేశారు. అనగా ముందు మాట్లాడినటువంటి మాటలు ఒక ఎత్తులో మాట్లాడితే చివరి మాట ఏం మాట్లాడుతున్నాడు? గొప్ప శబ్దముతో ఎలుగెత్తి ఆయన ఈ మాట మాట్లాడుతున్నాడు. ఒకసారి మీరు ఆలోచన చేయండి. శరీరం అంతా కూడా శక్తి అంతా బలహీనమైపోయింది. చేతుల పైన ఆ యొక్క మేకుల మీద వేలాడుతూ ఉన్నాయి, కాళ్ళు వేలాడుతూ ఉన్నాయి, గాయములు, రక్తము, దేహం అంతా కూడా కృంగిపోయింది. ఇప్పుడు మాట బయటికి రావాలంటే ప్రభువారి గాలిని గట్టిగా గాలిని పీల్చుకోవాలి. గట్టిగా గాలిని పీల్చుకోవాలంటే నరముల మీద, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క శ్వాసకోశ సంబంధమైనటువంటి లోపలంతా కూడా ఎంతో బాధను అనుభవించాలి. అయినా కానీ దాని అంతటిని అనుభవించి ఒక గొప్ప కేక వేస్తున్నాడు బిగ్గరగా. ఇదిగో మీరందరూ వినాల్సిన ఒక మాట ఏంటంటే, తండ్రి, తండ్రి, నీ చేతికి నా యొక్క ఆత్మను అప్పగించుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి మానవుని జీవితంలో జరిగించాల్సినటువంటి చివరి కార్యం ఏంటంటే, మన్నైనది వెనకటి వల్లనే ఏమైపోద్దమ్మా, మన ఎన్ని సమాధి కార్యక్రమం మేము పోయి ఉంటాం. మాకు సమాధితో నెల్లూరులో ఉంది ఒకటి. ఎప్పుడు అయ్యగారు వాళ్ళు మిషన్ ఇసి పెట్టే సమాధి, తవ్వి చోట తవ్వుతూ ఉంటాం, పెట్టి చోట పెడతా ఉంటాం. ఎన్ని సమాధులు మట్టిలో మనిషిని కలిపేస్తూ ఉంటాం, ప్రార్థన చేస్తూ ఉంటాం. అప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఇంతకాలం ఇంత దర్జా బతికినటువంటి ఈయన ఏమైపోతున్నాడు? మట్టిలో కలిసిపోతున్నాడు. మన్నైనది వెనుకటి వలె మట్టిలో జారపోతా ఉంది. దాని గురించి దేవునికి అటువంటి ఆలోచన లేదు. కానీ దేవుడు అప్పగించిన ఆత్మ ఎక్కడ చేరాలమ్మా? తను దయచేసినటువంటి పరమాత్మ దగ్గర చేరా. చప్పలు కొట్టండి, హల్లెలూయా. ఇదే మన యొక్క చివరి నిరీక్షణ. మన విశ్వాస జీవితంలో, ప్రార్థన జీవితంలో, భక్తి జీవితంలో, ఆరాధన జీవితంలో ఏంటంటే, చివరి ముగింపు ఏంటంటే, ఈ ఆత్మకు దేవుడు భద్రత ఇచ్చాడు. శరీర సంబంధమైనటువంటి భద్రత. కానీ ప్రభు ఇచ్చేటువంటి భద్రత ఏంటంటే, నీ ఆత్మ భద్రముగా ఎవరి దగ్గర ఉన్నది? ఆయన చేతిలో ఉన్నది. చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. ధనవంతుడు, బీదలాజరు ఇద్దరు కూడా చనిపోయిన వెంటనే ఈ బీదలాజరు ఎక్కడికి పోయేటమ్మా? కళ్ళు మూసి కళ్ళు తెరిచేటప్పటికి కొనిపోబడెను. చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. దేవదూతలు వచ్చారు. దేవదూతలు మరి చక్కగా పైకి తీసుకొని వెళ్తున్నారు. అబ్రహాము రొమ్మున దేవుని యొక్క సన్నిధిలో ప్రశాంతమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నాడు. దేవుడిని ఆరాధించినటువంటి అబ్రహాం, ప్రార్థన చేసినటువంటి ఆ బీద లాజరు, దేవుని స్తుతించినటువంటి లాజరు, గాయములలో, కురుపులలో, బాధల్లో దేవుణ్ణి జ్ఞాపకం చేసుకునేటువంటి లాజరు మరణము తర్వాత ఎక్కడికి వెళ్ళాడమ్మా? మహిమలోకి. తన ఆత్మ దేవుని దగ్గరికి చేయిపోయింది. కనుక యేసు ప్రభువారు ముగింపుని జ్ఞాపకం చేస్తున్నాడు బిగ్గరగా, తండ్రి, ఇదిగో నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను, నీ చేతిలో పెడుతున్నానని ప్రభువారు బిగ్గరగా కేక వేసి ఆయన తన యొక్క ఈ లోక సంబంధమైనటువంటి పరిచర్ను ముగించినట్టుగా మనం చూస్తుంటున్నాం. అక్కడ చూసినట్లయితే ఒక గొప్ప అద్భుతమైనటువంటి కార్యం అక్కడ జరిగింది. గర్భాలయములో ఉన్నటువంటి దేవాలయపు తెర పైనుంచి కిందికి
తెగిపోయింది. వస్తున్నారు అక్కడ దాని యొక్క మందము దగ్గర దగ్గర మన అరచేతి మందం అంత ఉంటుందట ఆ క్లాత్. దాని యొక్క అల్లిక 60 మూరల పొడుగు, 30 అడుగుల వెడల్పుతో ఉన్నటువంటి ఇంత చేతి మందమైనటువంటి దేవాలయపు తెర ఎవరన్నా లాగితే కింద నుంచి పైకి తిరగాలి. ఎక్కడ తిరిగిదటమ్మా? పైనుంచి కిందకి తెగిపోయింది. ఆనాడు మోషే ధర్మశాస్త్రములో పరిశుద్ధాలయము, అతి పరిశుద్ధాలయము అనేటువంటి విభాగించబడినటువంటి ఆ యొక్క తెర అనేటువంటిది దిగిపోయి నేరుగా దేవునితోటి సంబంధం కలిగేటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని ప్రభువారు మనకి ఇచ్చున్నాడు. చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. మనకెవరు కూడా మీడియేటరు అవసరం లేదు. ఆయన ఒక్కడే మనకి మధ్యవర్తి. నరులకు లేక దేవునికి నరులకు మధ్యలో ప్రభువారు ఒక్కడే మధ్యవర్తి. ఆయన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు శిలువ బలియాగం ద్వారా మరి ప్రభువును గమనించినట్లయితే దేవాలయంలో తెర చినిగిపోయింది. ఆ దేవాలయంలో ఆ ప్రత్యేకమైనటువంటి విభాగం విడిపోయింది. అది పరిశుద్ధమైనటువంటి దేవుని దగ్గరికి ప్రార్థనలో మనం ఏం చేయగలుగుతున్నాము? నేరుగా దేవుణ్ణి చూడగలుగుతున్నాం. గెలీలియో టెలిస్కోప్ని కనిపెట్టాడు. అలా చూసినప్పుడు నక్షత్రాలన్నీ దూరంగా ఉన్నాయని కనపడుతున్నాడు. ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమన్నాడు తెలుసా? ఈ టెలిస్కోప్ నేను కనిపెట్టాను, ఆకాశంలో నక్షత్రాలే పాలపంతలు చూస్తున్నాను, కానీ ప్రార్థనలో నేను కూర్చున్నప్పుడు ఆకాశ మహాకాశంలో మించినటువంటి పరలోకమును నేను చూడగలుగుతున్నాను. చప్పలు కొట్టండి, హల్లెలూయా. దర్శనములో పేతురు కానీ పౌలు కానీ ఆ తర్వాత అపోస్తలులు మనం గమనించినట్లయితే వారు దైవ దర్శనములో పరలోక సంబంధమైనటువంటి పరిశుద్ధమైన సంగతులు వారు చూడగలిగినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువారు మాట్లాడిన మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను ఇది మన ముగింపుగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ప్రిపరేషన్ అనేటువంటిది మరి మన జీవితాల కలిగి అంతము వరకు సహించిన వాడే రక్షణ పొందేటువంటి వాడు. అనగా మన ఆత్మను దేవుని యొక్క చేతులు పెట్టుకొని ఈ లోకయాత్రను మనం ముగించవలసినటువంటి వారమైంచు. అందుకే అబ్రాహాము, యాకోబు, ఇస్సాకుల గురించి వ్రాయబడిన నిలవరమైన పట్టణం ఇక్కడ మనకి లేదు. దేవుడు దేవునికి శిల్పియు నిర్మాణకుడైనాడో ఆ పునాదులు కలిగినటువంటి పట్టణాన్ని చూసుకుంటూ భూమి మీద తాము యాత్రికులు పరదేశులని వారు విశ్వాసయాత్రను కొనసాగించాలి. మరి క్రీస్తు ప్రభు వారు పైన ఉన్నారు, పర సంబంధమైన వాటి విషయాల మీద దృష్టి పెట్టాలని పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. తండ్రి నా ఆత్మను నేను నీకు అప్పగిస్తున్నా. 4 మాటలు మనం ధ్యానం చేస్తుంటున్నప్పుడు, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేవిడిచావు. పాపములన్నీ కూడా ఆయన మోపబడ్డాయి. ఆయన పాపం ఎరిగినటువంటి వాడు నీ కొరకు నా కొరకు పాపిగా చేయబడ్డాడు. నాయన నీకు వందనాలను దేవుని స్తుతించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ గమనించినట్లయితే దప్పిగొని ఉన్నాను. ఏనాడు కూడా దాహం ఎరిగినటువంటి దేవుడు, దాహం తీర్చే దేవుడు సిలువలో నీ కొరకు నా కొరకు దయనీయమైనటువంటి స్థితికి దిగజారిపోయాడు. మనం ధనవంతులు చేయటానికి, భాగ్యవంతులు చేయటానికి, మనకి క్షమ ఇవ్వటానికి మన కొరకే ప్రభువారు నలిగిపోయినట్టుగా మనం చూస్తుంటున్నాం. మనం గమనించినట్లయితే సమాప్తమైనటువంటి క్రై ఆఫ్ ట్రింఫ్ అన్నారు. కనుక సిలువలో బలియాగాన్ని సంపూర్తి చేశాడు. ఎక్కడ కొరత లేకుండా, ఎక్కడ లోటు లేకుండా పరిపూర్ణమైనటువంటి సంపూర్ణమైనటువంటి సిలువ బలియాగాని మన కొరకు దేవదేవుడు జరిగించున్నాడు. చివరిగా మనం చూసినట్లయితే ప్రభు అంటున్నాడు కదా, నా ఆత్మను నీకు అప్పగిస్తూ ఉంటున్నాను. మనందరికీ కూడా ఒక మాదిరిని ఇచ్చాడు. ఏంటంటే చివరికి మన జీవితంలో ఈ లోకయాత్రలో మన ఆత్మను దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆత్మను దేవుని చేతులు పెట్టుకుంటే శ్రేష్టమైనటువంటి పరసంబంధమైనటువంటి దేవుని రాజ్యంలో మనం అందరం కూడా లోగోస్ గాస్పల్ చర్చిలో మన అందరం కూడా అటువంటి అనుభవంలో ముందుకు కొనసాగుదుము గాక. అటువంటి గొప్ప విశ్వాసాన్ని దేవుడు మనకు దయచేయను గాక. అటువంటి యాత్రలో మనందరినీ బలహీనమైన బలపరిచి బలమైనటువంటి దైవ ఆశీర్వాదం మనం పొందుకుందుము గాక. దేవదేవుడు ఈ మాటలు మన వెన్నుకల్లో ఆశీర్వదించును గాక. ఆమేన్. దైవజనులకు నిండు మనస్సుతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. దేవుడు వారిని ఇంకా దీవించాలా. రాగల దినాల్లో ఆయన రాకడ ఆలస్యమైతే బహుబలముగా వాడుకోవాలి. పరిచర్యలు మనమంతా కలిసి సాగి వెళ్ళాలని, దేవుని రాజ్యములో కూడా ఈ రీతిగా కలిసి ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మనందరి పక్షాన వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఒకసారి మన కృతజ్ఞతలు వ్యక్తం చేస్తూ దేవునికి వందనాలు చెల్లిద్దాం. వారిని, అమ్మగారిని, సంతానాన్ని, పరిచర్యను దేవుడు దీవించునుగాక. బేదల పట్ల వారి కన్సర్న్ కలిగి మంచి పరిచర్య జరిగిస్తూ ఉన్నారు. దేవుడు వారిని ఇంకా ఆశీర్వదించునుగాక.